హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఏఐ ఎంఎల్ ఇంజనీర్ ఎట్లా అవ్వాలి 2025లో బెస్ట్ రోడ్ మ్యాప్ అయితే షేర్ చేయబోతున్నా. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లనే మీది సిఎస్సి అయినా, కెమికల్ అయినా, సివిల్ అయినా, ట్రిపుల్ అయినా, ఈసీ అయినా, మెకానికల్ అయినా, లేదా వేరే ఏ బ్రాంచ్ అయినా, లేదా డిగ్రీ చేస్తున్నా, లేదా జాయిన్ అవుతున్నా, మీరు ఈ రోడ్ మ్యాప్ అయితే ఫాలో అవ్వచ్చు. అంటే చాలా మంది అడుగుతుండే, అన్న నాది మెకానికల్, లేదంటే నేను సిఎస్సిలో వేరే సైడ్ వెళ్తున్నా, నాకు ఈ ఏఐ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలా పక్కా, అంత ఇంపార్టెంటా, ఏఐ జాబ్ తీసేసుకుంటుంది అంటుంది, మరి ఎట్లా పరిస్థితి అని. లెట్ మీ టెల్ యూ, ఏఐ ఇస్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ స్కిల్ ఇన్ ద ఇండస్ట్రీ. మీరు ఏ జాబ్ పోర్టల్కి వెళ్ళైనా చూడండి, ఏఐ ఎంఎల్ ఇంజనీర్కి ఓపెనింగ్స్ అయితే ఆల్మోస్ట్ 5 times 10 times ఇంక్రీజ్ అయినాయి లాస్ట్ 1-2 yearsలో. స్టార్టప్స్, టాప్ ఎంఎన్సీస్, టాప్ కంపెనీస్ అందరూ ఈ ఏఐఎంఎల్ ఇంజనీర్స్ అయితే గట్టిగా హైర్ చేసుకుంటున్నారు, మంచి మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. అసలు రెజ్యూమేలో ఏఐ రిలేటెడ్ స్కిల్స్ పెడితే వాళ్ళకైతే కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ అందుకే మీరు ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, ఏ డిగ్రీ అయినా కానివ్వండి, మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా గో హెడ్. ఓన్లీ సిఎస్సి వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలి అట్లా ఏమీ లేదు. కంపెనీస్ కూడా డిగ్రీస్ అంతా పట్టించుకోవట్లేదు, మీ రెజ్యూమేలో ఏ స్కిల్స్ ఉన్నాయో అవి పట్టించుకుంటున్నారు. అందుకే అందరికీ సెట్ అయ్యే ఒక రోడ్ మ్యాప్ అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఇస్ ద ఏఐ ఎంఎల్ ఇంజనీర్. లాస్ట్ ఒక లెట్స్ సే 8 to 12 monthsలో ఏఐ ఎంఎల్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ మెన్షన్ చేసిన ఇక్కడ. అగైన్ గైస్, లెట్ మీ టెల్ యూ, ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే మంచి మంచి టెక్ కంపెనీస్, టాప్ టెక్ కంపెనీస్లో పనిచేసిండ్రో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి, అలాగే యూనో మంచి కాలేజెస్లో పనిచేస్తున్న ప్రొఫెసర్స్తో కాంటాక్ట్ అయ్యి, అలాగే వెబ్సైట్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ చూసి అన్నిటి నుంచి ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే మేమైతే డిజైన్ చేసినాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ క్లియర్గా మెన్షన్ చేసినాం. మీరు పైథాన్తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత డిఎస్ఏ నేర్చుకోండి, ఆ తర్వాత పైథాన్లోనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ఆ తర్వాత సీక్వెల్, పైథాన్లోనే డేటా అనాలిసిస్ ఇంకా విజువలైజేషన్ నేర్చుకోండి, మ్యాథ్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా వచ్చి ఉండాలి ఏఐఎంఎల్ ఇంజనీర్కి, అవి కూడా నేర్చుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వరకు నేర్చుకున్న ఈ లెర్న్ మ్యాథ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ ఇవన్నీ మీరు నేర్చుకున్న ఒక డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్కి కావాల్సిన స్కిల్స్ అన్ని మీరు నేర్చుకున్నట్టే. ఎందుకంటే ఇవన్నీ నేర్చేసుకుంటే మీకు డేటా సెట్ ఇస్తే ఆ డేటా సెట్ యూజ్ చేసుకొని దాని నుంచి ఒక మంచి ఇన్సైట్స్ డిరైవ్ చేయొచ్చు, త్రూ విచ్ యూర్ సాల్వింగ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ ఆర్ బిజినెస్ ప్రాబ్లమ్స్. డేటా అనలిస్ట్ అయినా డేటా సైంటిస్ట్ అయినా చేసేది అదే. సో ఇక్కడ వరకు నేర్చుకున్నా కూడా మీరు డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ స్కిల్స్ కవర్ అయిపోయినాయి. ఆ తర్వాత మీరు ఇంకా ఇన్ డెప్త్ వెళ్తారు, అప్పుడు మీరు మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటారు. మెషిన్ లెర్నింగ్ సంబంధించిన డిప్లాయ్మెంట్ టూల్స్, మేనేజ్మెంట్ టూల్స్ అవన్నీ నేర్చుకుంటారు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత కొన్ని ఐడియా వస్తుంది మీకు, ఒక మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అని. అండ్ అగైన్ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతా అంటే అట్లా అవ్వదు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాతనే యూ గెట్ ఇన్ టు ద కోర్ ఏఐ స్టఫ్ అనమాట, వెర్ యూ స్టార్ట్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. లైక్ మనం చాట్ బోర్డ్స్ చూస్తూ ఉంటాం, జొమాటోలో, స్విగ్గీలో డిఫరెంట్ డిఫరెంట్ చాట్ బోర్డ్స్ చూస్తుంటాం కదా, అది ఎన్ఎల్పి కాన్సెప్ట్ యూజ్ చేసి తయారు చేసిండ్రు. అలాగే కంప్యూటర్ విజన్, లైక్ ఇమేజ్ డిటెక్షన్, వీడియో డిటెక్షన్, అది కంప్యూటర్ విజన్ అనే స్కిల్తో పర్టికులర్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. జెన్ఐ, మన చాట్ జీపీటీ, ఇక్కడ అవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు మనం. నేను ఫస్టే చాట్ జీపీటీ నేర్చుకుంటా అంటే అట్లా అవ్వదు. నువ్వు ఇవన్నీ నేర్చుకుంటేనే అప్పుడు ఇవి నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నీ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఇందులో డెప్త్లో వెళ్ళిపోవచ్చు, ఎల్ఎల్ఎమ్స్ నేర్చుకోవచ్చు, ఎల్ఎల్ఎమ్స్కి సంబంధించి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ లెట్ మీ టెల్ యూ, మీరు ఇంతవరకు నేర్చుకున్నా కూడా కంపెనీస్ మిమ్మల్ని తీసేసుకుంటాయి ఏఐఎంఎల్ ఇంజనీర్కి, ఎందుకంటే చాలా తక్కువ స్టూడెంట్స్ అయితే ఇంతవరకు వస్తారు. అండ్ అగైన్ ఒకటి అబ్జర్వ్ చేయండి, మార్కెట్లో ఒకప్పుడు ఐఐటీస్ కూడా ఓన్లీ వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రమే నేర్పిస్తుండే, కానీ ఐఐటీస్ కూడా ఇప్పుడు యూత్ని అప్స్కిల్ చేయడానికి ఏఐఎంఎల్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే సింపుల్, వాళ్ళకి అర్థమైపోయింది ఏఐ ఇస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్, వరల్డ్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ఇట్, మనం కూడా వెళ్ళాలి, మనం దానికి సెట్ అవ్వాల్సిందే. సో దానికోసమని ఐఐటీస్ కూడా స్టెప్ ఇన్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఐఐటి పార్ట్నర్ అది ఈ కోర్స్ చూస్తుండే, ఇక్కడ చూడండి వీళ్ళు కూడా వీళ్ళ కోర్స్లో మనం ఇందాక చెప్పినవన్నీ ఇంక్లూడ్ చేసిండ్రు. ఇక్కడ చూడొచ్చు మీరు, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్లో ఈడిఏ కానివ్వండి, రిగ్రెషన్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్లో మనం ఎన్ఎల్పి ఇంకా సివి అవన్నీ ఇంక్లూడ్ చేసిండ్రు. అలాగే మనం ఇంట్రొడక్షన్లో కూడా మనం ఇందాక చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసిండ్రు. సో ఐఐటీస్ కూడా
కాన్సంట్రేట్ చేస్తున్నాయి. చాలా మంచి కోర్సెస్ ఇవి. అండ్ ఈ కోర్సెస్‌లో ఇంకో హైలైట్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు మీరు 12+ ఇండస్ట్రీ టూల్స్ నేర్పిస్తున్నారు. అండ్ అలాగే 10+ రియల్ వరల్డ్ ఏఐ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తున్నారు. అది కూడా ఐఐటీ ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి. అండ్ ఈ కోర్స్ 9 మంత్స్ ఇందాకే చెప్పిన. ప్రాపర్‌గా 8-12 మంత్స్ పడతది మొత్తం మనం నేర్చుకోవడానికి. సో, రైట్ కోర్స్ డ్యూరేషన్ తోటి ఎవ్రీ వీక్ 8-10 అవర్స్ మనం కేటాయిస్తే అన్నీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో నేర్చుకోవాలి అనుకుంటే ఐఐటీస్ కూడా రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో, కొంతమంది అడుగుతుండే, "అన్న నేను కాలేజ్‌కి వెళ్తున్నా. ఎట్లా మరి? నా పరిస్థితి ఏంటి?" అని. అసలు ఇప్పుడు కాలేజ్‌తో అంత సంబంధం లేదు. ఇలా ఐఐటీసే డైరెక్ట్‌గా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నప్పుడు మొత్తం నేర్చేసుకొని స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. మన రెజ్యూమేని బిల్డ్ చేయొచ్చు ఫస్ట్ ఇయర్ నుంచి. కానీ ఒకటేంటంటే ఐఐటీ కాబట్టి అందరికీ అయితే సీట్స్ లేవు. అందరికైతే కష్టం కదా! సో, 250 సీట్సే ఉన్నాయి. అండ్ ఒక టెస్ట్ ఉంటది. ఈ సండే 15th జులై ఒక టెస్ట్ ఉంది. మనం క్రాక్ చేస్తే మనకైతే సీట్ వచ్చేస్తదనమాట. ఫీజ్ కూడా అఫోర్డబులే. వేరే కోర్సెస్‌తో కంపేర్ చేసుకుంటే ఫీజ్ కూడా అఫోర్డబులే ఉంది. అండ్ అగైన్ అన్న మరి టెస్ట్‌లో ఏమేమి వస్తుంది? ఏమేమి చూపిస్తారు? ఏమేమి నేర్చుకోవాలి అంటే అగైన్ గైస్ మీకు కోడింగ్ రాకపోయినా కూడా, మీకు అసలు కోడింగ్ మీద నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే టెస్ట్‌లో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ మ్యాథ్స్ మాత్రమే ఉంటది. సో, వాళ్ళకేంటంటే ఒక స్టూడెంట్ లాజికల్‌గా ఆలోచించగలుగుతున్నాడు అంటే డెఫినిట్‌గా ఏఐ, ఎంఎల్‌కి సంబంధించిన స్కిల్స్ అన్నీ నేర్చుకునే కెపాసిటీ ఉన్నట్టే అని అనుకుంటున్నారు. సో, అందుకే ఇక్కడ కోడింగ్ కంపల్సరీ పెట్టలేదు. కోడింగ్ మీరు ఈ కోర్స్‌లోనే నేర్చుకోవచ్చు అన్నట్టు ఇంటిగ్రేట్ చేసిండ్రు. అండ్ దాంతో పాటు ఇందులో ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఒక మంచి సీజీపీఏ ఉంటే వాళ్ళు ప్లేస్‌మెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ మోర్ దెన్ 2,500+ కంపెనీస్. సో, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మిస్ చేసుకోకండి. 15th జులై అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ టెస్ట్ అయితే ఈ సండే ఉంటది. రిజిస్ట్రేషన్ లింక్ నేను నా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. డూ చెక్ ఇట్ ఔట్ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఏమైనా వేరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. అండ్ ఇంకో వీడియోలో మనం ఇలాంటి ట్రెండింగ్ స్కిల్స్ గురించి, ఇలాంటి మంచి మంచి కోర్సెస్ గురించి చెప్తూనే ఉంటాను. ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. మస్తు యూజ్ అయితది. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియోస్ గైస్. కలుద్దాం మనం మళ్ళీ ఇంకో వీడియోలో. టేక్ కేర్. బాయ్.